మండిపోతూ ఉన్నాయి. రేయనక పగలనక పడిగాపులు పడుతున్నారు రైతులు. సరిపడా యూరియా దొరక్క రైతుల అవస్థలన్నీ నీకావు. కొన్ని చోట్లయితే పంపిణీ కేంద్రాల దగ్గరే రైతులు చద్దర్లు వేసుకుని నిద్రపోతున్నారు. ఇక వరంగల్ జిల్లా నెక్కొండలో పంపిణీ కేంద్రం దగ్గరే రైతులు నిద్ర చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పెద్ద ఎత్తున క్యూ కట్టారు మహిళలు. గజ్వేల్లో చెప్పులతో కొట్టుకున్నారు మహిళలు. ఒకసారి మనం ఆ దృశ్యాల్లో చూడొచ్చు. నిన్న రాత్రి చద్దర్లు వేసుకుని అక్కడే పడుకుని మళ్ళీ ఉదయాన్నే లేచి క్యూ లైన్లలో ముందు వరుసలో ఉండాలి అన్న ఆతృతతో, యూరియా బస్తాలు వస్తే ముందు వరుసలో అందుకోవాలన్న ఆతృతతో అక్కడే పడుకున్న వారిని ఒకవైపు, మరొక వైపు మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు, చెప్పులతో మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు యూరియా సమస్య తీవ్రతరమైపోతోంది. యూరియా కోసం ముప్పతిప్పలు పడుతున్నారు రైతులు. మనం చూస్తున్న ఈ విజువల్స్ నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ రైతు వేదిక దగ్గర రైతుల దయనీయ పరిస్థితి. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి రాత్రి వేళ అక్కడే నిద్రపోయారు రైతులు. చద్దర్లు వెంట తెచ్చుకుని రాత్రంతా అక్కడే పడుకున్నారు. మళ్ళీ ఉదయాన్నే లేచి క్యూలో నిలబడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో యూరియా కోసం లైన్ లో నిలబడ్డ ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. చెప్పులతో కొట్టుకునేంత వరకు ఆ గొడవ వెళ్లిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. లైన్ లో నువ్వు ముందా నేను ముందా అనుకుంటూ వాళ్ళు చెప్పులతో కొట్టుకుంటున్న దృశ్యాలవి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో యూరియా కష్టాలు రైతులకు 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ముందు రాత్రి 12 గంటల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. వరి గింజ పాలు పోసుకునే సమయం ఇది, మొక్కజొన్న పాలు పోసుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో పంటలకు యూరియా తప్పనిసరి అంటున్నారు రైతులు. ఈ సమయంలో యూరియా దొరక్క నానా కష్టాలు పడుతున్నామంటూ తీవ్ర ఆవేదన వెళ్లగక్కుతున్నారు. యూరియా కోసం మహిళలు కూడా పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మహిళలు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మెదక్ జిల్లా మూసాయిపేట రైతు వేదిక దగ్గర యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు రైతులు. తెల్లవారుజాము నుంచే చెప్పులు, చెట్ల కొమ్మలు, వాటర్ బాటిల్స్ క్యూ లైన్ లో పెట్టి వేచి చూస్తున్న పరిస్థితి. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చూస్తే సహకార సంఘం గోదాం గ్రోమోర్ ఎరువుల షాప్ ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అటు వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి. యూరియా కోసం బారులు తీరి కనిపిస్తున్నారు రైతులు. అగ్రో సేవా కేంద్రం దగ్గర వందల మంది రైతులు క్యూ కట్టి ఉన్నారు. యూరియా లోడ్ వచ్చిందని తెలిసి ఒక్కసారిగా సేవా కేంద్రం దగ్గరకు వచ్చారు. అన్ని వదులుకుని యూరియా కోసం రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందంటూ రైతులు గగ్గోలు పెడుతున్నా ఆ వస్తున్న యూరియా బస్తాలు కూడా అందరికీ సరిపోవట్లేదంటూ తీవ్ర ఆగ్రహవేశాలకు గురవుతున్నారు రైతులు. మన స్క్రీన్ పై చూస్తున్న మొత్తం 4 బాక్సుల్లో రైతుల యూరియా కష్టాలు నెక్కొండ, వరంగల్ నుంచి అలాగే వివిధ ప్రాంతాల నుంచి మనం చూడొచ్చు. మొదటి బాక్స్ లో విజువల్స్ వరంగల్ జిల్లా నెక్కొండలో రైతులు పంపిణీ కేంద్రం దగ్గరే నిద్రపోతున్న విజువల్స్. రెండో బాక్స్ లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో క్యూ లైన్ లో మహిళల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో వారు చెప్పులతో కొట్టుకుంటున్న దృశ్యాలవి. ఇక థర్డ్ బాక్స్ సిద్దిపేట దుబ్బాక నుంచి వస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఇక 4వ బాక్స్ లో వికారాబాద్ జిల్లా దోమ మండలంలో కూడా పెద్ద ఎత్తున యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడ్డ దృశ్యాల్ని మనం చూడొచ్చు.